హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కథలు ముచ్చట్లు. గాలి బంగ్లా 5వ భాగంలోకి చేరుకున్నామండి. ఇప్పటి వరకు మనం చూసిన కథ గాలి బంగ్లాలో రంగనాథ వర్మ గారు, పద్మావతి దేవి గారు కనిపించకపోవడం, అంజన్ లలితలు కలుసుకోవడం, లలిత కుటుంబ సభ్యులతో కలిసి గాలి బంగ్లాకు చేరుకోవడం, అక్కడ జరుగుతున్న విచిత్ర సంఘటనలు చూసి వాళ్ళంతా బెదిరిపోవడం ఇప్పటి వరకు చూసాం. ఇక గాలి బంగ్లాలో జరగబోయే వరుస హత్యలని ఈ భాగంలో చూడబోతున్నామండి. ఇక కథలోకి వెళ్తే, హాలులోని పురాతన గోడ గడియారం భేరీ నాదంలో టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టింది. అర్ధరాత్రి 12 గంటలు. అంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. 2 గంటల క్రితమే వర్షం వెలిసిపోయింది. ఆఖరి గంట కొడుతున్న చివరి క్షణంలో ప్రారంభమయ్యాయి అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, పెడబొబ్బులు. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. గుండెల్లో గుబులు పుట్టేలా, చెవులు చిల్లులు పడేలా, పక్కనే పిడుగులు కురుస్తున్నట్లుగా హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి ఆ ఆర్తనాదాలు. గదుల్లో ఆదమరిచి నిద్రపోతున్న అందరూ అదిరిపాటుగా లేచారు. తలుపులు తెరిచి బయటకు వచ్చేసరికి ఆగిపోయాయి ఆ కేకలు. తలుపులు తెరిచి ఉన్న సింహద్వారం గుండా బయటకు పోతూ కనిపించింది ఒక తెల్లటి ఆకారం. ఎవరికి వారే భయపడ్డారు. అంతా తెల్లమొహాలు వేశారు. ఆర్తనాదాలు ఎవరు చేశారో అర్థం కాక హాల్లో గుమిగూడారు. నాకు జ్ఞాపకం, ఆ గావు కేకలు పెట్టింది మా నాన్నగారి గొంతు. నా చిన్నతనంలో ఆయన కుష్ఠవ్యాధితో బాధపడే రోజుల్లో అరిచిన అరుపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ గొంతు నిస్సందేహంగా మా నాన్నగారిదే, ఆశ్చర్యంతో చెప్పాడు గిరిధర్. ఈజ్ ఇట్ అన్నాడు మదన్. ఎస్. ఏమిటి మావయ్య మరీ చాదస్తంగా? 21 సంవత్సరాల క్రితం పోయిన తాతయ్య గొంతు ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అంది లలిత. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను విన్న గొంతు మాత్రం మా నాన్నగారిదే అని చెప్పాడు గిరిధర్. విచిత్రంగా ఉంది అని ప్రీతి అంది. మీనాక్షి, పేరమాంబ, రవిల కళ్ళల్లో భయం మరి కాస్త ఎక్కువగా గోచరిస్తోంది. సరే, కేకల గొడవ వదిలేద్దాం. మరి ఆ ఆకారం గొడవ ఏమిటి అడిగాడు అంజన్. సోములు చెప్పాడు కదా, రత్తి ఆత్మ అయ్యుంటుంది. ఆ మాట కోటిలింగం అనగానే అందరి ఒళ్ళు కంపించింది. హాల్లో మెట్ల పక్కన మూలగా ముసుగు తన్ని నిద్రపోతున్న సోములకి ఇదేం తెలిసినట్టుగా లేదు. బహుశా వాడు కుంభకర్ణుడి వంశానికి చెందినవాడై ఉంటాడు. వాళ్ళంతా చర్చించుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మొదలైన సన్నని ఏడుపు, దాంతోపాటు గజ్జల శబ్దం లీలగా వినిపిస్తోంది. కీచుగా భీతి గొలిపేలా ఉందా ఏడుపు. ఎక్కడో నక్కల అరుపులు ఉండుండి ఆ ఏడుపుతో పాటుగా వినిపిస్తున్నాయి. అక్క, నాకు భయంగా ఉంది. మీనాక్షిని గట్టిగా పట్టుకుంది పేరమాంబ. రవి మాత్రం వణుకుతున్నాడు. ఓ మై గాడ్, ఇంత దారుణమైన ఏడుపు నేనింతవరకు వినలేదు అంది జలజ. మరుక్షణం ఏడుపు ఆగిపోయింది. నవ్వు మొదలైంది. ఆ నవ్వు కూడా మామూలుగా లేదు, భయానికి నిర్వచనం చెప్పేలా ఉంది. ప్రతి ఒక్కరి గుండెల దడ అధికమైంది. ఎవరి గుండెల చప్పుడు వాళ్లకే దడదడమని వినిపిస్తోంది. నవ్వు, విపరీతమైన నవ్వు, పగలబడి నవ్వుతున్న నవ్వు. నవ్వుతున్న ఆకారం వరండాలోంచి కనబడుతోంది మేడపైకి చూపించి అన్నాడు కోటిలింగం. అంతా మేడ మీద వరండాలోకి నడిచి పిట్టగోడ మీద నుంచి తోటలోకి చూశారు. ఆ చివర ఈ చివర పిట్టగోడలు విశాలంగా ఉన్నాయి. 2 వైపులా తోటలో కొంత భాగం కనిపిస్తోంది. 150 గజాల దూరంలో గాలిలో తేలుతున్నట్లుగా పోతున్న ఆకారం కనిపించింది వారికి. ఒకచోట ఆ ఆకారం ఆగి పక్కపక్క విరగబడి నవ్వసాగింది. క్షణం తర్వాత ముందుకు పోయి మాయమైపోయిందా ఆకారం. వెన్నెల వెలుగు ఆ ప్రాంతాన్ని పట్టపగులుగా మార్చివేసింది. సడన్గా ఆ ప్రాంతంలో వీళ్లు చూస్తుండగానే భూమిని చీల్చుకుంటూ బురద పట్టేసి బిగుసుకుపోయి అసహ్యంగా ఉన్న 2 చేతులు మెల్లమెల్లగా పొడుచుకుని వచ్చాయి. ఆ దృశ్యం చూస్తున్న వారంతా సన్నగా వనకడం ప్రారంభించారు. చేతులు, తర్వాత బురదతో నిండిన తల మెల్లగా పైకి వస్తోంది. గాలులు వేగంగా వీస్తున్నాయి. చెట్ల ఆకులు గలగల చప్పుళ్ళు చేస్తున్నాయి. క్షణం తర్వాత నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పాతి పెట్టబడిన శవం భూమిని చీల్చుకొని పైకి లేస్తోంది. మెల్లమెల్లగా భీకరంగా భయం కొలుపుతూ పైకి లేస్తోందది. శవం తల మీద వెంట్రుకలు బురదలో బిగుసుకుపోయి నిక్కబొడుచుకుని ఉన్నాయి. తల పీక వరకు బయటపడింది. ఇంకా పైకి లెగుస్తోంది ఆ శవం. మర్రి చెట్టు మీద గుడ్లగూబ కీచుమని అరిచింది. లేస్తున్న శవాన్ని చూస్తున్న ఆడవాళ్లు భయంతో నిలువెల్లా వణికిపోతున్నారు. మగవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా భీకరంగా ఉందా శవం. ఇంకా ఇంకా లేస్తూ నడుం వరకు లేచాక ఇక లేవకుండా అలాగే ఆగిపోయింది.
భూమిలో దిటేసిన రాటలా చలనారహితంగా అలాగే ఉండిపోయింది. ఆ దృశ్యం చాలా భీకరంగా ఉంది. దూరం నుంచి ఆ శవం ఎవరిదో పోల్చి చెప్పడం కష్టం. ఆ శవం ఎవరిదో నేను వెళ్ళి చూస్తాను అన్నాడు అంజన్. ఫూలిష్, పిచ్చి పని, దెయ్యాల మీద ఇసుమంత కూడా నమ్మకం లేని శంకర్ అన్నాడు. మదన్ వెళతానంటే గిరిధర్ ఖండించాడు. ఎవరూ బయటికి వెళ్ళడానికి సాహసించలేని భయానక సంఘటన అది. ఏదో ఊహించుకుని కెవ్వున కేక వేసింది పేరమాంబ. అంతా కిందకు పదండి ఆజ్ఞాపించాడు గిరిధర్. అంతా సోఫాలో కూర్చున్నారు. ఎవరికి వాళ్లే పావుగంట సేపు ఏమీ మాట్లాడలేకపోయారు. టిక్ టిక్ మనే గోడ గడియారం చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దం. నిశ్శబ్దంలో భీతి గొలిపేలా శబ్దం చేస్తోంది ఆ గోడ గడియారం. ఈ కేకలేమిటి? ఆ ఆకారం ఏమిటి? ఆ శవమేంటి? ఇదంతా చూస్తుంటే భయంతో ప్రాణం పోయేలా ఉంది అన్నాడు రవి. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు గిరిధర్ ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ. దెయ్యాలున్నాయని మేమంతా నమ్ముతున్నాం, ఆడవాళ్లంతా ఏకగ్రీవంగా చెప్పారు. కోటిలింగం, రవిల సంగతి వేరే చెప్పక్కర్లేదు. గిరిధర్, అంజన్, శంకర్, మదన్, కిషోర్లు మాత్రం సందిగ్ధావస్థలో పడిపోయారు. రేపు మీలో ఎవరు వచ్చినా రాకపోయినా దెయ్యాల మీద నమ్మకం ఉన్న మమ్మల్ని మాత్రం సిటీకి పంపేయండి. ఇక మరొక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేం చెప్పింది జలజ. నా కోరిక కూడా అదే అంది మీనాక్షి. మీరంతా వెళ్ళిపోతే ఇక్కడ మేమెందుకు? మేం కూడా వచ్చేస్తాం అన్నాడు కిషోర్. ఇక్కడ జరగకూడని సంఘటనలు జరిగి మనందరినీ భయభ్రాంతలను చేస్తున్నాయి. అందువల్ల ఉదయం అందరం మద్రాసు వెళ్ళిపోదాం. ఇక అంతా పడుకోండి అన్నాడు గిరిధర్. అందరూ ఏకగ్రీవంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు పోయి తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అంతా పెట్టేబేడ సర్దుకొని ఒక్కొక్కరుగా హాలులోకి వచ్చి కూర్చున్నారు. గిరిధర్ పిలుపు విని అంతా డైనింగ్ హాల్లోకి ప్రవేశించి టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లను చూసి వరుసగా కూర్చున్నారు. పెసరట్టు ఉప్మా మీద దాడి చేశారు. కాఫీలు ఇంకా రాలేదు. కావలసిన వారికి వడ్డించాడు సోములు. ఒరేయ్ సోములు, రాత్రి కేకలు అవి వినిపించాయా? ఎవరివా కేకలు అడిగాడు కోటిలింగం. గిరిధర్ బాబు గారి తండ్రి గారి వండి చెప్పాడు సోములు. ఆ కేకలు రోజు వినబడుతుంటాయా? రవి ప్రశ్నించాడు. అవునండి, అర్ధరాత్రి సమయంలో వినబడుతూ ఉంటాయి. మరి నువ్వు ఆ కేకలు వింటూ హాల్లో ఎలా పడుకోగలుగుతున్నావు? నాకు అలవాటు అయిపోయిందండి. మరో విషయం, నేను నిద్రపోయానంటే పరిసరాలన్నీ మర్చిపోయి మొద్దులా నిద్రపోతానండి. నిన్న రాత్రి మాకు రత్తి కనిపించింది అన్నాడు మదన్. అందులో విశేషమేముందండి? నాకు రోజు కనిపిస్తుంది అన్నాడు సోములు. మేం హాల్లోకి వచ్చేసరికి కేకలు ఆగిపోయాయి. తిరిగి లోపలికి వెళ్ళగానే మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఎందుకలా జరిగిందో తెలుసా? శంకర్ ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది బాబు? ఒక్కటి మాత్రం చెప్పగలను. కొన్ని సంవత్సరాల పాటు మనిషి అన్నవాడు అనుభవించలేని భయంకర బాధలు అనుభవించారు విశ్వేశ్వర వర్మ గారు. వారికి గుర్తుగా మిగిలిపోయింది ఈ గాలి బంగ్లా. ఆయన ఆత్మ ఏదో ఒక సమయంలో ఈ బంగ్లాలో ఘోషిస్తూ ఉంటుంది బాబు బాధగా అన్నాడు సోములు. గతాన్ని గుర్తు చేయకు సోములు, వెళ్ళి డ్రైవర్ చంద్రాన్ని పిలుచుకురా అన్నాడు గిరిధర్. సోములు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోతున్నందుకు అందరికీ ఆనందంగా ఉంది. మంగతయారు పొగలు కక్కే వేడి కాఫీ గ్లాసులు తెచ్చి టేబుల్పై ఉంచింది. తలా ఓ గ్లాసు అందుకొని కాఫీ తాగుతున్నారంతా. ఏమే మంగ, నీకు రాత్రి కేకలు వినిపించాయా అడిగింది మీనాక్షి. వినిపించాయి అమ్మగారు, నాకు చాలా భయం వేసింది. తలుపులు గడులు గట్టిగా పెట్టుకొని చెవులో దూది పెట్టుకొని తల నిండా ముసుగు కప్పుకొని పడుకున్నాను అంది రాత్రి సంఘటన తలుచుకుంటూ మంగతయ్యారు. సోములు వచ్చి డ్రైవర్ హాల్లో ఉన్నాడని చెప్పాడు. కోటిలింగం అన్నాడు, ఆ సోము, ఒక్క విషయం అడగడం మరిచాను. రాత్రి వరండాలోంచి చూస్తున్న మాకు తోటలో భూమిని చీల్చుకొని బయటపడిన శవం కనబడింది. ఎవరిదా శవం? పకాలున నవ్వాడు సోములు. ఊరుకోండి బాబు, వెటకారం ఆడుతున్నారు. 4 ఏళ్ల క్రితం నా మరదల్ని చంపిన నీచుణ్ణి అక్కడే పాతిపెట్టాం. వాడి అస్థిపంజరం కూడా మిగిలి ఉండదు, భూమిలో కలిసిపోయి ఉంటుంది. అలాంటిది శవాన్ని చూశారంటారేంటి? ఆశ్చర్యంగా అడిగాడు సోములు. నిజంగానే చూశాం సోము, గిరిధర్ చెప్పాడు. అంతా తలలూపారు. ఆశ్చర్యంగా ఉంది బాబు, కొన్నేళ్ల క్రితం పాతిన శవం ఇంకా ఉంటుందా? అది కూడా భూమిని చీల్చుకుని రావడం ఏంటి? నాతో రండి, విషయం ఏంటో చూద్దాం అంటూ బయటకు కదిలాడు. అందరూ అతని వెనకే కదిలారు. డ్రైవర్ చంద్రం కూడా విషయం తెలిసి వాళ్లతో వెళ్ళాడు. ఆ నీచుణ్ణి పాతేసింది ఇక్కడే బాబు, మీరు చూసింది కూడా ఇక్కడేనా అని సోములు ప్రశ్నించాడు. అవును, ఇక్కడే. చాలా ఆశ్చర్యంగా ఉంది. పైకి లేచిన శవం లేదు, గొయ్య లేదు. ఇక్కడ ఏమీ జరిగిన సూచనలు కూడా లేకుండా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది అన్నాడు అంజన్.
నేను చెప్పాను కదా బాబు, అదంతా వట్టి భ్రమ, కొట్టిపారేశాడు సోములు. భ్రమ కాదు, మేం కళ్ళారా చూసాం అంది ప్రీతి. సరే సరే, వాదనలు వద్దు, మనం ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం అని చంద్రం వైపు తిరిగి, డ్రైవర్ కార్లు రెడీగా ఉంచు, మరో పావుగంటలో మనం బయలుదేరాలి చెప్పాడు గిరిధర్. అలాగేనని చంద్రం వెళ్ళిపోయాడు. అంతా బంగ్లాలోకి వెళ్ళారు. మరో 10 నిమిషాల్లో చంద్రం హాల్లోకి వచ్చి చెప్పాడు, సార్, కారులో పెట్రోల్ పూర్తిగా అయిపోయింది. వాట్ అన్నాడు గిరిధర్. నీకేమైనా మతిపోయిందా? 3 కార్లు ట్యాంక్ నిండుగా పెట్రోల్ పోయించాం కదా, ఎలా మాయమవుతుంది? అదే నాకు అర్థం కాకుండా పోయింది సార్. ఒక్క చుక్క పెట్రోల్ కూడా లేదు, అంతా పీల్చివేయబడింది. కారుల్లో పెట్రోల్ అంతా దెయ్యాలు తాగేసి ఉంటాయి అన్నాడు శంకర్. అదే జరిగి ఉంటుంది, రఘు వత్తాసు పలికాడు. శంకర్ని అనుమానంగా చూశాడు అంజన్. దెయ్యాల మీద అస్సలు నమ్మకం లేని వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడుతోంది, లేక పెట్రోల్ ఇతనే మాయం చేసి నాటకం ఆడుతున్నాడా అని. తన అనుమానానికి ఆధారం లేదు. పెట్రోల్ మాయం చేయడం వల్ల అతనికి ఒరిగే ప్రయోజనం ఏముంది? సాలోచనగా గడ్డం మీద చేత్తో రాసుకుంటూ అనుకున్నాడు అంజన్. స్పేర్ పెట్రోల్ టిన్స్ ఉండాలి కదా అని అడిగాడు గిరిధర్. అవి కూడా కనిపించడం లేదు సార్, డిక్కీలో ఉంచాను, ఇప్పుడు చూస్తే లేవు తల వంచుకున్నాడు చంద్రం. రాత్రి నువ్వెక్కడ పడుకున్నావు? పోర్టికోలో. అయోమయంగా బుర్రగొక్కున్నాడు గిరిధర్. ఇప్పుడెలా అంది లలిత. అదే ఆలోచిస్తున్నాను, ఏ మార్గం కనబడడం లేదు. అరచేత్తో తలను కొట్టుకున్నాడు గిరిధర్. సిటీకి ఫోన్ చేస్తే పేరమామ చెప్పింది. ఫోన్ సౌకర్యం మనకెక్కడిది, కరెంటు లేనందుకే జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాం. మన బంగ్లాకి ఫోన్ సౌకర్యం ఎలా ఉంటుందనుకున్నావు? అయితే మనం ఈ బంగ్లా నుంచి బయటపడే మార్గమే లేదా? భయంగా అడిగింది ప్రీతి. ప్రస్తుతం లేనట్టే అన్నాడు గిరిధర్ మరో మాట చెప్పలేక. మదన్కి కనుసైగ చేశాడు అంజన్. ఆ సైగను అర్థం చేసుకుని బయటకు వెళ్ళాడు అతను. అంజన్కి డ్రైవర్ చంద్రం మీద కూడా అనుమానంగానే ఉంది, కానీ అతని అనుమానానికి సరైన ఆధారం దొరకటం లేదు. గిరిధర్ సైగనందుకొని చంద్రం వెళ్ళిపోయాడు. మనం ఈరోజు కూడా ఇక్కడ ఉండిపోక తప్పదు. ఈ రోజంతా ఆలోచించి రేపు ఏదో ఒకటి చేద్దాం అన్నాడు గిరిధర్. అప్పుడే అక్కడికి వచ్చాడు సోములు. చిన్నబాబు, మన తోపులో ఉండవలసిన 12 గొర్రెపోతుల్లో ఒక పోతు తల నరకబడి బంగ్లా వెనక చచ్చిపడి ఉంది బాబు అని. అది విన్న అంతా నిశ్చేష్యులైపోయారు. మారణకాండకు ప్రారంభ సూచికగా బలి పశువు వధించబడింది. మృత్యువు తమ చుట్టూ వలపన్ని తన కోరల్లో ఇరికించుకుని ఆహారంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉందని వాళ్ళందరికీ తెలియదు. మంచం మీద పడుకొని తల కింద చేతులు ఉంచుకొని సీలింగ్ చూస్తూ తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నాడు అంజన్. సమయం 11 గంటలైంది. అదే సమయంలో తలుపులు తెరుచుకొని అతని గదిలోకి వచ్చింది జలజ. ఆమెను చూసి ఆలోచనలు పక్కన పెట్టి లేచి కూర్చున్నాడు అంజన్. మీరా, ఏమిటిలా వచ్చారు అడిగాడు. బోర్గా ఉంది, ఏమీ తోచడం లేదు అంజు అంటూ చనువుగా అతని పక్కన కూర్చుందామె. జలజ అతి చనువు అతనికి చిరాకు కలిగిస్తోంది. జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అంజు, నీతో ఒక విషయం ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఏమిటది అని అడిగాడు అంజన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది జలజ. నేను నిన్ను ప్రేమించడం లేదు అన్నాడు అంజన్. ఇప్పుడు ప్రేమించు అంది అతని వైపు ప్రేమగా చూస్తూ. నాకు తీరిక లేదు, మరెవరినైనా చూసుకో అన్నాడు అంజన్. నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను అంది జలజ. ఇది మామూలుగా వదిలే రకం కాదని అంజన్కి అర్థమైంది. తామిద్దరినీ ఈ సమయంలో లలితగాని చూసిందంటే వెంటనే అపార్థం చేసుకుంటుంది. తన ప్రేమ బెడిసి కొడుతుంది. ఆమెను అక్కడి నుంచి ఎంత త్వరగా బయటకు పంపితే అంత మంచిదని నిర్ణయించుకున్నాడు. పైకి లేచి సాయంత్రం 4 గంటలకి భవనం పక్క తోపు దగ్గర ఉండు అన్నాడు అంజన్. సంతోషంతో జలజ మొహం వికసించింది. తప్పకుండా వస్తావా అంది జలజ. వస్తాను, ప్రామిస్. అయితే 3:30కే అక్కడ కూర్చుంటాను అంది జలజ. వద్దు, అంత శ్రమ దేనికి? సరిగ్గా 4 గంటలకు వస్తే చాలు. ముందు ఇక్కడి నుంచి త్వరగా కదలవే తల్లి అనుకుంటూ అన్నాడు. హుషారుగా బయటికి వెళ్ళిపోయింది జలజ. నీరసంగా పక్క మీద వాలాడు అంజన్. మగవాళ్లంతా గదుల్లో నిద్రపోతున్నారు. సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. ఆడవాళ్లు మాత్రం తమ భయాలను మరిచిపోవడానికి హాల్లో టేబుల్ చుట్టూ కూర్చొని పేకాట ప్రారంభించారు. నిద్రపట్టని కిషోర్, రవి కూడా వాళ్లతో చేరారు. సీక్వెన్స్ ఆడుతున్నారు అందరూ. అక్క, ఆటిని 8 పారేయవే అంది ప్రాధేయపడుతున్నట్టుగా జలజ. ఏయ్, నా ముక్కలు ఎవరు చూడమన్నారే నిన్ను కసిరింది మీనాక్షి. చూసినందుకన్నా పారేయవే అంది జలజ. అదేం కుదరదు, నేను ఒప్పుకోను. అక్క చెల్లెళ్ళు లాలూచీ పడితే మేమంతా లాలూచీ పడాల్సి వస్తుంది అని హెచ్చరించాడు రవి. అతన్ని వెక్కిరించింది జలజ కోపంగా. ఒక షో ప్రీతి గెలిచింది, మరో 2 షోలు కిషోర్ గెలిచాడు.
ప్రీతి 200 రూపాయలు, కిషోర్ 260 రూపాయలు సంపాదించారు. అప్పుడే అంజన్ స్నానం చేసి డ్రెసప్ అయ్యి మేడమెట్లు దిగుతున్నాడు. లలిత అతని వైపు చూసింది, సైగ చేశాడు. ఆమె ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళింది. ఆమె వెనక 1/2 నిమిషం తర్వాత వెళ్ళాడు అంజన్. తల నొప్పిగా ఉంది, నేను మానేస్తున్నాను. అక్కడి నుంచి పిల్లిలా జారుకుంది జలజ. బంగ్లా పక్కన తోపులో ఒక నీటి గుంట పక్కనున్న నిద్ర గన్నేరు చెట్టు కింద కూర్చున్నారు అంజన్, లలిత. చెట్టు మీద పక్షులు కిలకిలమన్న శబ్దాలు చేస్తున్నాయి. లల్లి, ఈరోజు నేనేం చేసినా నువ్వు నన్ను అడ్డు పెట్టకూడదు అన్నాడు అంజన్. జలజ అక్కడ వాళ్ళిద్దరినీ అలా చూసింది. జలజ మొహంలో క్షణక్షణం రంగులు మారసాగాయి. ఈర్ష, అసూయలతో బుసల కొట్టసాగింది జలజ. కదలకుండా మెదలకుండా చెట్టు చాటు నుంచి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తోంది. మరో 10 నిమిషాలు అలాగే కబుర్లు చెప్పుకుంటూ అంజన్, లలితలు కూర్చున్నారు. లల్లి, నువ్వు ముందు వెళ్ళు, 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేను వస్తాను అన్నాడు అంజన్. తలూపి వెళ్ళిపోయింది లలిత. ముందుకు కదిలాడు అంజన్. చెట్టు పక్క నుంచి వచ్చి అతన్ని నిలదీసింది జలజ. నన్ను రమ్మని చెప్పి లలితతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నావా? కోపంగా అడిగింది. ఇంకా నీకు అర్థం కాలేదా అన్నాడు అంజన్. ఏమిటది? నేను లలితను ప్రేమిస్తున్నానని చెప్పినా నమ్మే స్థితిలో నీవు లేవు. మమ్మల్ని చూసైనా నమ్ముతావని ఇలా చేశాను అన్నాడు అంజన్. ఏం చెప్పాలో తోచలేదు జలజకు. ప్లీజ్, నిన్ను మనసారా ప్రేమించాను అన్నది జలజ. నేను లలిత కూడా మనసారానే ప్రేమించుకున్నాం. నీ ప్రేమ ఫలించదు నవ్వుతూ చెప్పింది జలజ. ఎందువల్ల? లలితను తన స్నేహితుడు కిషోర్కిచ్చి పెళ్లి చేద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నాడు శంకర్. తల మీద పిడుగుపడ్డట్టు అదిరిపడి వెంటనే తమాయించుకున్నాడు అంజన్. ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు అంజన్. లలితను మర్చిపో, నన్ను ప్రేమించు అంది జలజ. అది జరగని పని, నన్ను జలగలా పీడించకు, వెళ్ళు చిరాగ్గా అన్నాడు అంజన్. కోపంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయింది జలజ. నుదుటిపై రుద్దుకుంటూ సాలోచనగా మరోవైపుకు కదిలాడు అంజన్. సాయంత్రం 6 అయింది. జలజ స్నానాన గదిలోకి వెళ్ళబోతుంటే అప్పుడే స్నానం ముగించి బయటకు వస్తున్న రవి ఆమెను ఆపాడు. జల, నా విన్నపం ఏం చేశావు అన్నాడు రవి. ఏయ్, ఏమిటా వెదవ పిలుపు నువ్వు అన్నది జలజ. ఆహా, ఎంత అందంగా పలికావు, పిచ్చివాగుడు కట్టిపెట్టు చిరాగ్గా అంది జలజ. నా విన్నపం మరోసారి విను. నా ప్రేమావాహినిలో నువ్వు, నీ ప్రేమావాహినిలో నేను, ఇరువురం ఏకమై కొట్టుకుపోతూ మధుర తీరాలకు ఏకమై పయనిద్దాం ఊహాలోకాల్లో విహరిస్తూ చెప్పాడు రవి. ఏమిటా పైత్యం అన్నది జలజ. ఇది పైత్యం కాదు, ప్రేమ మైకంలో భావుకత్వం అన్నాడు రవి. ఇది మామూలు పైత్యం కూడా కాదు, ప్రేమ పైత్యం, వెంటనే డాక్టర్కి చూపించుకో అన్నది జలజ. అవును, ప్రేమ పైత్యమే. నీ ప్రేమలో పడి నా పైత్యం పెరిగింది. దీనికి వేరే ఏ డాక్టరు పనికిరాడు. నీ ప్రేమను నాకు పంచే, నా పైత్యం పటాపంచలైపోతుంది. ఆమెను చేతిని తాకబోతూ అన్నాడు రవి. ఆ చేతిని టప్పమని కొట్టింది. జలగలా పీడించుకు, నన్ను పోయిని. అంజన్ మీద ఉన్న అక్కసునంతా రవి మీద చూపించింది జలజ. జలగకున్న శక్తే నాకుంటే ఈ జలజను ఎలా విడిచిపెడతాను? ఆ అదృష్టం నాకు లేదు. రవి అన్న మాటలు జలజపై మరో ప్రభావాన్ని తీసుకువచ్చాయి. ఆమెకు వెంటనే ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. నిన్ను ప్రేమిస్తే ఏం చేయమన్నా చేస్తావా? అదోలా చూస్తూ అడిగింది జలజ. నిస్సందేహంగా, నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు, నా ప్రాణాలు ఇవ్వమంటావా లేక ఎవరి ప్రాణాలైనా తీయమంటావా? నాకు చేతనైన పనులు ఏమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు అన్నాడు రవి. సరే, నిన్ను ప్రేమిస్తాను. నేను చెప్పినట్టు నడుచుకో. ప్రస్తుతం నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని అంటూ అతని చెవిలో ఏదో చెప్పింది జలజ. ఆమె ప్రేమిస్తున్నాను అనేసరికి రవి చాలా పొంగిపోయాడు. నువ్వు చెప్పిన పని అయిపోయినట్టే, నిశ్చింతగా ఉండు అని చకచకా వెళ్ళిపోయాడు. క్రూరంగా నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళింది జలజ. సమయం 7:30 గంటలు. కుర్చీలో కూర్చొని ఏదో హారర్ నవల చదువుతోంది లలిత. రూమ్ తలుపులు తెరిచే ఉంది. సీరియస్గా నవల చదవడంలో మునిగిపోయింది. సుమిత్ర బెడ్ మీద పడుకుంది. హంతకుడి మోటార్ బైక్ ఆగింది. పిల్లిలా లోపల జరబడ్డాడు హంతకుడు. నిద్రపోతున్న కుక్కను చూసి చడీ చప్పుడు చేయకుండా ఆమె గదిలోకి ప్రవేశించాడు. బెడ్ని సమీపించాడు. మెడకున్న టై విప్పాడు. చిన్న శబ్దం. నవలలో కాదు, బయట, అంటే లలిత గదిలో. ఆమె ఉలిక్కిపడి మూలనున్న పెద్ద భోషాణం పెట్టెవైపు చూసింది. కొద్దిగా పైకి లేచిన పెట్టెమూత లలితను చూడగానే దబ్బుమని మూసుకుపోయింది. కొద్దిగా భయపడినా గాలి ప్రభావం అనుకొని సరిపెట్టుకొని నవల్లో దూరిపోయింది లలిత.
మెడకున్న టై విప్పాడు హంతకుడు. దాన్ని తాడులా పేనాడు. అతని చేతులు కొద్దిగా కంపించాయి. ఆ తాడును సుమిత్ర మెడకు బిగించాడు. అతని ప్రమేయం లేకుండానే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోసారి శబ్దం. నవల ఆపి పెట్టెవైపు చూసింది. మరోసారి పెట్టె మూత దబ్బమని పడింది. అసలే హారర్ నవల చదువుతుందేమో. పెట్టె గొడవ ఆమెను మరింత భయకంపితురాల్ని చేసింది. పెట్టెవైపు అలాగే చూసింది. నిమిషం తర్వాత పైకి లేచి శబ్దం చేస్తూ పడింది. ధైర్యం చేసి అదేమిటో చూద్దామని నిర్ణయించుకుంది. ఒకవైపు మనస్సు పీకుతున్నా దాని నోరు నొక్కేసి మెల్లగా లేచి పెట్టెవైపు కదిలింది. చిరు చెమటలు ఆమె ఒళ్ళంతా అలుముకున్నాయి. నవలను మంచం మీద ఉంచి వణుకుతున్న చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకొని పెట్టె వద్దకు నడిచింది. హ్యాండిల్ పట్టుకొని మెత్తగా ఎత్తింది మూత. భోషాణం పెట్టెలోకి చూసిన ఆమె కళ్ళు గిర్రున తిరగసాగాయి. పెట్టెలో ఎవరిదో శవం. భయంకరంగా బిగుసుకుపోయి బురదతో బీతావాహంగా ఉంది. నిలదొక్కుకోలేక కెవ్వమని అరిచి బయటకు పరుగు తీసింది లలిత. వేగంగా మెట్లు దిగి హాల్లో అందరికీ జరిగింది చెప్పింది. వెంటనే అంజన్ మేడపైకి పరుగు తీశాడు. వెనకే అందరూ వెళ్లారు. ఎత్తి ఉన్న భోషాణం ఖాళీగా దర్శనమిచ్చింది అందరికీ. హారర్ నవల చదువుతూ ఉండడం వల్ల ఏదో భ్రాంతి కలిగి ఉంటుంది అంది జలజ. కాదు, నేను కళ్ళారా చూశాను శవాన్ని అంది లలిత. మరి ఉన్న శవం ఉన్న పళంగా ఎలా మాయమైంది? పేరమాంబ అడిగింది. నిన్న రాత్రి మనం తోటలో చూసిన శవంలా ఉందా? గిరిధర్ అడిగాడు. ఏమో, భయంలో ఉన్నందువల్ల పోల్చి చెప్పలేను అంది లలిత. రాత్రి చూసిన శవం పొద్దున్నకి మాయం కాలేదా? అలాగే ఇదిను కోటిలింగం అన్నాడు. నిస్సందేహంగా ఇది దయ్యాల పనే. చెల్లెలికి ధైర్యం చెబుతూ అన్నాడు శంకర్. ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తే లాభం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడం ఎలానో ఆలోచించండి అన్నది ప్రీతి. కిందకి దిగి వచ్చారు అంతా. విషయం తెలిసిన డ్రైవర్ చంద్రం అప్పుడే హాల్లోకి వచ్చాడు. ఏమిటి చంద్రం? గిరిధర్ ప్రశ్నించాడు. నేను సిటీకి వెళ్దామనుకుంటున్నాను చిన్నబాబు అన్నాడు చంద్రం. ఎందుకు? కారులో పెట్రోల్ తెస్తాను క్యాన్స్ ద్వారా. 125 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్తావు? బంగ్లా వెనక తోటలో ఒక గుబురు పొదలో ఎవరిదో బుల్లెట్ నా కంట పడింది. దాని మీద వెళ్ళాలని నా ఆలోచన. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాను చిన్నబాబు అన్నాడు చంద్రం. అందరి మొహాలు ఒక్కసారిగా వికసించాయి. చంద్రం ఆలోచన అందరికీ నచ్చింది. ఇంత రాత్రి వేళ ఎందుకు? ఉదయం వెళ్దువు గాని, సాయంత్రం కల్లా వచ్చేయవచ్చు సలహా ఇచ్చాడు గిరిధర్. మీ ఇష్టం బాబు అన్నాడు చంద్రం. రేపటి వరకు ఎందుకు? చంద్రం వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళనిస్తే మంచిది అన్నాడు శంకర్. రవి అతనికి వత్తాసు పలికాడు. నీకిప్పుడు వెళ్ళాలని ఉంటే భోంచేసి వెళ్ళు, లేకపోతే ఉదయం వెళ్దువు గాని అన్నాడు గిరిధర్. చంద్రం ఇంకేమీ మాట్లాడకుండా తల ఆడించి వంటగదిలోకి వెళ్ళాడు. మంగ, త్వరగా భోజనం వడ్డించు, పట్నం వెళ్ళాలి అన్నాడు. ఓ సోస్, ఏమిటా కంగారు? నిదానంగా చెప్పు. అయినా పట్నం వెళ్ళపోతావు? ఏ బండి కదలదు కదా అన్నది మంగ. తోటలో మోటార్ బండి కనిపించింది, దాని మీద పోతాను అన్నాడు అన్నంలో కూర కలుపుకుంటూ. ఇంకేం మాట్లాడలేదు మంగ తయారు. గాలి బంగ్లాలో జరుగుతున్న భయంకరమైన వింత సంఘటనల గురించి పూర్తిగా విన్నాడు చంద్రం. భయభ్రాంతులవుతున్న వాళ్ళందరినీ రక్షించటం కోసం ఆలోచిస్తున్న తరుణంలో తోటలో గుబురు పొదలో ఉన్న బుల్లెట్, అగంతకుడి బుల్లెట్ అతడి కంట పడింది. వెంటనే యజమాని అనుమతి తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ భాగ్యుడు. భోజనం కూడా సరిగా చేయకుండా మధ్యలో లేచిపోయాడు. ఆ రాత్రి సమయంలో పట్నం పోవాలనే కోరిక అతనికి కలగడం ఎంత ప్రమాదకరమో, దానివల్ల తన చావుకి తానే ముహూర్తం నిర్ణయించుకొని మృత్యువు వాత పడబోతున్నాడని అతనికి తెలిసి ఉంటే అతడు ఆ క్షణం వెళ్ళి ఉండేవాడు కాదు. తోటలో చకచకా నడుస్తున్నాడు చంద్రం. టార్చి వెలుగు అతనికి దారి చూపిస్తోంది. అతను ధరించిన ఆకు చెప్పుల కింద పడి ఎండుటాకులు పళక్ పళక్మని శబ్దాలు చేస్తూ నలిగిపోతున్నాయి. మరికొంత దూరం నడిచి ఒక గుబురు పొదలో టార్చి కాంతి వేసి చూశాడు. కానీ అక్కడ బుల్లెట్ లేదు. ఆశ్చర్యపోయాడు చంద్రం. పొదంతా గాలించాడు. ఫలితం శూన్యం. ఏమైంది? తను చూసిన బుల్లెట్ ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎలా మాయమైంది? బుల్లెట్ను దొంగలించడానికి ఇక్కడ దొంగలెవరున్నారు కనుక? ఆలోచనలో ఒక కొలిక్కి రాకముందే బంగ్లా ముందుకు వెళ్ళడానికి నడక ప్రారంభించాడు. చెట్ల మధ్యగా నడవసాగాడు. నిద్రగన్నేరు చెట్టు కిందకి వస్తున్నాడు. కీచురాళ్ళు అదే పనిగా గోల చేస్తున్నాయి. సరిగ్గా చెట్టు కిందకి వచ్చేసరికి చంద్రం మీదకి చెట్టుపై నుంచి పెట్రోలు ధారాపాతంగా జలపాతంలా పడింది. అదిరిపడి పరిగెత్తబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చెట్టుపై నుంచి గాలిలో గిరికీలు కడుతూ వచ్చిన నిప్పు ముద్ద అతనిపై పడింది. అంతే, భగ్గున లేచాయి మంటలు, నిలువెత్తు మంటలు.
శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న మంటలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ అతన్ని ఆస్వాదించసాగాయి. భయోత్పాతంతో నిండి ఉన్న చంద్రం పక్కనే ఉన్న నీటి గుంటను చూసే స్థితిలో లేడు. ఒకవేళ చూసి ఉంటే బతికేవాడేమో. భయంతో పిచ్చిగా బంగ్లా ముందుకు పరుగు తీస్తున్నాడు, కేకలు వేస్తూ. గాలికి అతను పరుగు తీస్తున్న వేగానికి మంటలు ఇంకా ఎక్కువగా విజృంభించసాగాయి. అతని పరిస్థితి పెనం మీద ఆవగింజలా ఉంది. శరీరం కాలి బొబ్బలెక్కిపోతోంది. బట్టలు చాలా వరకు కాలిపోయాయి. చర్మం కాలిపోతున్నా లెక్క చేయకుండా అలా పరుగు తీస్తూనే ఉన్నాడు, పిచ్చి పట్టినట్టు చావు కేకలు వేస్తూ. హృదయ విదారకమైన చావు కేకలు. ఎలాగైతే బంగ్లా ముందుకు వచ్చేశాడు. అంతటితో అతని శక్తి క్షీణించిపోయింది. చాప చుట్టలా చుట్టుకుపోయి నేల మీద ఎగిరెగిరి పడుతున్నాడు. అతని కేకలు విని అప్పుడే బంగ్లా బయటకు వచ్చారంతా. కళ్ళెదురుగా కనిపిస్తున్న భీకర దృశ్యాన్ని చూస్తూ ఏమీ చేయలేక నిలబడిపోయారు. వారి శరీరాలు గజగజలాడసాగాయి. నిలువెత్తున లేస్తున్న మంటల్లో చంద్రం శరీరం కాలిపోతోంది. అతని ప్రాణాలు ఎప్పుడైతే అతన్ని వీడాయో అప్పుడే కేకలు కూడా ఆగిపోయాయి. దహనకాండ, బతికున్న మనిషి కాలడం, సజీవ దహనం. చర్మం కాలి కొమురు కంపు పొడుతోంది. పొగలు సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తున్నాయి. కాలుతున్న ఎముకలు బీతావాహంగా ఉన్నాయి. ఎముకల్ని అంటుకున్న చర్మం ఊడిపడుతోంది. నాల్కలు చాస్తూ లేస్తున్న మంటలతో పాటు చంద్రన్ శవం పైకి లేస్తూ పడుతోంది. కనుగుడ్లు రెండూ పేలిపోయాయి పెద్ద శబ్దం చేస్తూ. వెంట్రుకలు రెపరెపలాడుతూ కాలిపోగా అసహ్యంగా ఉన్న గుండు చరచరమని అంటుకుంది. తుంటి దగ్గర ఎముక అసహ్యంగా పొడుచుకు వచ్చింది. చంద్రం శరీరంలోని కొవ్వు పదార్థాలు అదొక రకమైన సవ్వడిని చేస్తున్నాయి. ఆ దృశ్యం భీకరం, బీభత్సం, భయానకం. ఆడవాళ్లు భీతితో కెవ్వున కేకలు వేయసాగారు. వెంటనే మగవాళ్లు వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి సోఫాల్లో కూర్చోబెట్టారు. అందరి కళ్ళ వెంట కన్నీళ్లు జలజలా జారసాగాయి. మనిషెన్నవాడెవడు ఆ భీకర దృశ్యాన్ని చూడలేడు, చూసి భరించనూ లేడు. అంతా అరగంట సేపు బాధా జగత్తులు లీనమైపోయారు. బయట కాలుతున్న చంద్రం శవం చివరి దశలో ఉంది. ఎవరికి వారే మాటలు రాని బొమ్మల్లా కూర్చుండిపోయారు. చివరి దశలో ఉన్న చంద్రం శవం తాలూకు ఖాళీ కాలని కొన్ని అవయవాలను అవతలికి తరలించడానికి బయటకు వెళ్ళాడు సోములు. మరో అరగంట వరకు ఎవరూ కోలుకోలేకపోయారు. మంగ తయారిచ్చిన మంచినీళ్లు వాళ్లకు చేదుగా అనిపించాయి. ఎలా జరిగి ఉంటుంది దారుణం? చివరిగా అనగలిగాడు ఆ మాట గిరిధర్. ఏముంది, పెట్రోల్ మాయం చేసిన దెయ్యాలే అదే పెట్రోల్ పోసి చంద్రన్ను దహనం చేసి ఉంటాయి. అంటే సిటీ నుంచి పెట్రోల్ తేవడం వాటికి ఇష్టం లేదన్నమాట అన్నాడు కోటిలింగం. ఏది ఎలా జరిగితేనేం చంద్రన్ దారుణంగా చనిపోయాడు. అటువంటి చావు పగవారికి కూడా రావద్దు అన్నాడు అంజన్. అంటే మనకు కావాలనా? అర్థం కాక అడిగాడు రవి. రవి అశుభం మాటలు ఇక పలకవద్దు అన్నాడు శంకర్. ఇంతకీ ఇక్కడి నుంచి బయటపడే వీలు లేదా? ప్రశ్నించింది పేరమాంబ. ఆ వీలు కోసమే చంద్రాన్ని పంపిస్తే దెయ్యాలు చంపేశాయి. ఇక సిటీకి ఎవరు పోతారు అన్నాడు కిషోర్. ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు గిరిధర్ పైకి లేచి. నిద్ర రాదు అంది మీనాక్షి. నిద్ర రాదని జపం చేస్తూ కూర్చోలేం కదా, అంతా తలుపులు బిగించుకొని పడుకోండి ముందుకు కదిలాడు గిరిధర్. అయిష్టంగానే అంతా అక్కడి నుంచి కదిలారు. పర్రమని వికృత శబ్దాలు చేస్తూ యమ సీరియస్గా పళ్ళు నూరేస్తోంది ప్రీతి. నిద్దట్లో పళ్ళు నూరే అలవాటు ఆమె చిన్నతనం నుండి ఆమెకు ఉంది. ఆ నుంచి ఆమె పళ్ళు చేస్తున్న వికృత శబ్దాలను విని భరించలేక, వినడం వల్ల నిద్ర పట్టి చావక అటూ ఇటూ మంచం మీద దొర్లుతూ యమ యాతన పడిపోతున్నాడు శంకర్. మరో 5 నిమిషాలు ఓపిక పట్టి ఇక భరించలేకపోయాడు. పెళ్ళాన్ని తట్టి లేపాడు. ఓసే ప్రీతి, మీ నాన్న నీకు ఆ పేరు ఎందుకు పెట్టాడో నాకు తెలియదు కానీ నీ మళ్ళ మాత్రం నరకంగా ఉంది నాకు. ప్రతిరోజు ఇలా పళ్ళు నూరుతూ చంపకపోతే ఒకేసారి నన్ను చంపేయరాదా అన్నాడు ఇబ్బంది పడుతూ. అతనన్న ఆ మాటలే మరికొన్ని నిమిషాల్లో నిజం కాబోతున్నాయని అతనికి తెలియదు. శంకర్ మాటలకు వెక్కి వెక్కి ఏడవసాగింది ప్రీతి. అమ్మా తల్లి, బుద్ధి తక్కువై ఏదో వాగాను, ఊరుకో. అబ్బా ఊరుకోమంటే ఏదో సరదాకి అన్నాను, నిన్ను ఊరుకోబట్టేసరికి నా ప్రాణం పోయేలా ఉంది అంటూ శంకర్ కామైపోయాడు. మరో నిమిషంలో ప్రీతి ఏడుపు ఆపేసి అటు తిరిగి పడుకుంది. ఇక్కడ ఉక్కపోతగా ఉంది, నేను బయట హాల్లో పడుకుంటాను, తలుపేసుకో. ఆమె జవాబుకై ఎదురు చూడకుండా చాపా దుప్పటి దిండు తీసుకుని బయటకు వెళ్ళాడు శంకర్. ఏమండి, పొద్దున చెబుదాంలే అని ఊరుకున్నాను,
సాయంత్రం జలజ చెప్పిన విషయం చెప్పనా అంది ప్రీతి. ఏమిటది ఆగి అడిగాడు శంకర్. మీరు లలితకు కిషోర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు, కానీ లలిత అంజన్ను ప్రేమించిందట. ఈ విషయం జలజ నాకు చెప్పింది. అది జరగని పని. కిషోర్కి నేను మాట ఇచ్చాను. నువ్వు నిర్భయంగా ఉండు. లలిత కిషోర్ల పెళ్ళి జరిగి తీరుతుంది అన్నాడు శంకర్. అప్పుడే మేడమెట్లు ఎక్కుతున్న అంజన్ చెవిలో ఈ మాటలు పడ్డాయి. నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు అంజన్. టంగ్ టంగుమని గోడ గడియారం 11 గంటలు కొట్టింది. నిండా ముసుగుతో కళ్ళు ముక్కు రంధ్రాలు మాత్రమే కనిపిస్తున్న ముసుగు ఆకారం. అగంతకుడు రబ్బరు బూట్లు శబ్దం కాకుండా నడుస్తూ హాల్లో హాయిగా నిద్రపోతున్న శంకర్ దగ్గరకు వచ్చాడు. చుట్టూ ఓ మారు పరికించి చూసి మెట్లకు ఓ మూలగా ముసుగు తన్ని నిద్రిస్తున్న సోముల్ని చూసి తల పంకించి జోబులోంచి నైలాన్ తాడు తీశాడు. టిక్ టిక్ మనే సెకండ్ల ముళ్ళు చేసే శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం. బ్లాక్ గ్లౌజ్ ఉన్న 2 చేతులకు కొంత తాడు చుట్టుకొని మిగిలిన భాగాన్ని శంకర్ మెడకు ఒక రౌండ్ తిప్పి బలంగా చేతి పట్టున బిగించసాగాడు. శంకర్ త్రుల్లిపడి కళ్ళు తెరిచి అగంతకుణ్ణి చూసి హడలిపోయాడు. అతని చేతుల్ని తోసివేయడానికి ప్రయత్నించాడు, కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. అగంతకుడి బలం ముందు శంకర్ బలం పనిచేయలేదు. కాళ్ళు టపటపమని కొట్టుకోసాగాయి. ఊపిరి స్తంభించిపోతోంది. అరిచే వీలు లేదు. ఆయాసం ఎగతన్నుకు వస్తోంది. 4 పళ్ల మధ్య ఇరుక్కుపోయింది. యమాయాతన అనుభవిస్తున్నాడు శంకర్. నరకం. చివరికి తన అపజయాన్ని అంగీకరించకుండా చివరి వరకు అగంతకునిపై పెనుగులాడుతూనే మృత్యువు కౌగిట్లో కాదు, మృత్యువుకి ప్రతిరూపమైన అగంతకుని ఒడిలో వాలిపోయాడు శంకర్. అంతవరకు అక్కడ జరిగిన భీకర హత్య తాలూకా దృశ్యమంతా కొంత దూరంలోంచి టేబుల్పై ఉంచిన మినీ చార్జ్డ్ వీడియో కెమెరాలోకి ఎక్కిపోయింది. నైలాన్ తాడును ముద్దు పెట్టుకొని బ్యాక్ పాకెట్లో దోపుకొని వీడియో కెమెరా ఆఫ్ చేశాడు అగంతకుడు. చేయవలసిన మరికొన్ని పనులను చకచకా చేయసాగాడు. తెలతెలవారుతుండగా మేలుకున్నాడు సోములు. కళ్ళు తెరవకుండా కూర్చొని వాడి ఇష్టదైవాన్ని జపించుకొని పైకి లేచి పక్క బట్టలు చుట్టబెట్టి మెట్ల కింద భాగంలోనికి తోసి వెనుతిరిగిన అతను శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. క్షణం తర్వాత తేరుకొని కెవ్వమని అరిచాడు. అతని కేక విని ఇంకా నిద్రపోతున్న అందరూ నిద్ర మేల్కొని బయటకు వచ్చి చూసి అదిరిపోయారు. అంతా భీతావాహంగా ఉందా దృశ్యం. భయానకం. హాల్లో అందానికి అమర్చిన షాండ్లియర్స్కి వేలాడుతోంది ఉరితాడు. దానికి బిగించబడి వేలాడుతోంది శంకర్ దేహం. అతని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిర్జీవంగా నిర్వికారంగా ఉందా శవం. అది చూసి తట్టుకోలేని ప్రీతి కట్టెలా విరుచుకు పడిపోయింది. లలిత అన్నయ్య అంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. మిగిలిన ఆడవాళ్ల కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించసాగాయి. మీనాక్షి, పేరమాంబ ప్రీతికి స్పృహ తెప్పించే ఏర్పాట్లలో ఉన్నారు. అంజన్ టేబుల్ జరుపుకొని పైకెక్కి చాకుతో ఉరితాడును కోశాడు. శవాన్ని అందుకొని కిందకి దించారు గిరిధర్, మదన్, కిషోర్లు. ఇది ఆత్మహత్య కాదు అన్నాడు కోటిలింగం. ఎలా చెప్పగలరు మీరు? కిషోర్ ప్రశ్నించాడు. కింద ఆధారం లేకుండా తలకు ఉరి ఎలా బిగించుకుంటాడు? మరో విషయం, శవం బాగా ఎత్తులో ఉంది చెప్పాడు కోటిలింగం. అవును, ఇది ఆత్మహత్య కాదు, హత్య అన్నాడు మదన్ పీక వద్ద తాడు విప్పి. యు ఆర్ కరెక్ట్. శవాన్ని వేలాడదీయడం కోసం మాత్రమే లూజుముడి వేశాడు అన్నాడు అంజన్. హంతకుడు కాదు, ఇది ఖచ్చితంగా దెయ్యం పనే అయి ఉంటుంది అన్నాడు రవి భయంగా. అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రీతి శవంపై పడి గొల్లుమని ఏడవసాగింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ చేత కాలేదు. కోటిలింగంచే సైగా అందుకొని మీనాక్షి, పేరమాంబ, జలజ ఆమెను మేడపైకి బలవంతంగా లాక్కుపోయారు. లలితను కోటిలింగం తీసుకువెళ్ళాడు. అల్లుడు పోయాడనే బాధ అతని మనస్సును వేధించుకుని తినేస్తోంది. అతన్ని ఎవరు ఓదారుస్తారు? లలిత ఆడది కనుక పైకి ఏడవగలుగుతోంది. కోటిలింగం పైకి ఏడవలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. ఏం చెయ్యాలో తోచక శవం పక్కనే చతికిలబడ్డాడు గిరిధర్, అంజన్, కిషోర్, రవి, మదన్లు. సోములు చెప్పడం వల్ల రామదాసు వచ్చి కొంచెం సేపు ఏడ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చెయ్యాలి? అయోమయంగా అడిగాడు గిరిధర్. దహనం చేయడం మంచిది అన్నాడు కిషోర్. కాదు, పాతి పెట్టడం మంచిది అన్నాడు రవి. మీరొక విషయం మర్చిపోతున్నారు. ఇది హత్య. మనమెవ్వరం ముట్టుకోవడానికి వీల్లేదు. పోలీసులకు అప్పచెప్పడం మంచిది అన్నాడు మదన్. మనం బయటపడే మార్గమే కనబడడం లేదు. ఇక ఈ శవాన్ని పోలీసులకు ఎలా అప్పగిస్తాం అన్నాడు గిరిధర్. మనం బయటపడినప్పుడే అన్నాడు మదన్.
అంతవరకు శవాన్ని ఎలా ఉంచుతాం? కుళ్ళిపోయి వాసన రాదు అన్నాడు గిరిధర్. వస్తుంది, ఇక్కడ ఉంచడం మంచిది కాదు. భవనం వెనుక ఒక పెంకుటిల్లు ఖాళీగా ఉంది కదా, ఆ ఇంట్లో ఉంచితే సరి అన్నాడు అంజన్. మేడ దిగి వచ్చిన కోటిలింగంకు కూడా ఆ సలహా నచ్చింది. సరే, మీరంతా చెబుతుంటే నేను కాదనేదేముంది, అలాగే చెయ్యండి అన్నాడు బాధను అణుచుకుంటూ గిరిధర్. శంకర్ మృతదేహాన్ని భుజం మీదకు ఎత్తుకున్నాడు అంజన్. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి తోటలో కలుసుకున్నారు అంజన్, లలితలు. అంజు, ఈ మారణకాండకంతా మూల కారకురాల్ని నేనే. ఆ రోజు నా ప్రేరేపణ వల్లనే కదా మనమంతా బయలుదేరాం అంది లలిత. 4 లంకణాలు చేసినట్టు ఆమె కళ్ళు లోతుకుపోయాయి. అసలు కారకురాలివి నువ్వు కానే కాదు. మనం వెళ్ళేసరికే మీ వాళ్ళంతా ఇక్కడికి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు కదా చెప్పాడు అంజన్. అయినా సరే నా మనసు ఎందుకో అదే పనిగా పీడుస్తోంది అంది లలిత. లలి, ప్లీజ్ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, గుండె దిటవు చేసుకో అన్నాడు అంజన్. అంతకంటే చేయగలిగింది ఇంకేముందిలే, తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు అన్నను కూడా పోగొట్టుకున్నాను అన్నది లలిత. అదిగో మళ్ళీ ఆ విషయం ఇంకా ఇంతటితో మర్చిపో, ఇప్పటికే ఆలస్యమైంది, పద వెళ్ళిపోదాం అన్నాడు అంజన్. ఇద్దరూ లేచి గాలి బంగ్లా వైపు సాగిపోయారు. అదే సమయంలో చెట్టుచాటు నుంచి వచ్చిందో ఆకారం. ఆ ఆకారం జలజది. క్రూరంగా నవ్వుకొని ముందుకు కదిలింది ఆమె. తెల్లబట్టల్లో ప్రీతిని ఆ స్థితిలో చూస్తే గుండె తరుక్కుపోతోంది. మధ్యాహ్నం భోంచెయ్యని కారణంగా ఆమె మొహం పీక్కుపోయి ఉంది. ఆమె వద్దంటున్నా సరే బలవంతంగా భోజనం తినిపించింది పేరమాంబ. 8 గంటల లోపులోనే అంతా భోజనాలు ముగించి పడుకున్నారు. అంజన్, మదన్ వాళ్ల రూముల్లో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. బ్రదర్, నిన్న రాత్రి ఎందుకో మెలకువ వచ్చింది. లేచి మంచినీళ్లు తాగి కిటికీలోంచి క్యాజువల్గా చూశాను. పూర్తిగా ముసుగు ధరించిన ఒక ఆకారం గ్యారేజీలోంచి ఇంపాలా తీసి డ్రైవ్ చేసుకుంటూ పోవడం నేను చూశాను. పొద్దుటి నుంచి చెబుదామని నీకు అనుకుంటున్నాను, కానీ వీలు పడలేదు చెప్పాడు మదన్. ఆ ఆకారం ఎవరిదో చెప్పలేవా అన్నాడు అంజన్. చెప్పలేను అన్నాడు మదన్. నువ్వు ఆ ఆకారాన్ని చూసేసరికి కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా అని అడిగాడు అంజన్. లేదు, అప్పటికి ఆగిపోయాయి అన్నాడు మదన్. పోనీ దెయ్యం, ఏడుపు, నవ్వు, గజ్జల గలగలలు వినిపిస్తున్నాయా అని అడిగాడు అంజన్. అవేమీ లేవు అన్నాడు మదన్. వెరీ గుడ్, అప్పుడు టైం ఎంత అయింది అన్నాడు. 11 గంటల 10 నిమిషాలు. అయితే వెంటనే వెళ్ళి గ్యారేజ్లో ఇంపాలా మీటర్ రీడింగ్ చెక్ చేసిరా అన్నాడు అంజన్ సిగరెట్ వెలిగించి పొగ రింగు రింగులుగా వదులుతూ. తలుపు వారగా తెరచి బయటకు వచ్చాడు మదన్. ఎవరూ లేరని నిర్ణయించుకొని మెల్లగా మేడమెట్లు దిగాడు. మెట్లు పక్కగా ముందుకు నడిచి గుమ్మం తెరిచి బయటపడి గ్యారేజ్ను చేరుకున్నాడు. అటూ ఇటూ చూసి జోబిలోంచి మారు తాళం చెవులు తీసి ప్రయత్నించసాగాడు. మరు నిమిషంలో అతని ప్రయత్నం ఫలించి తాళం తెరుచుకుంది. గ్యారేజ్లో దూరి తలుపు దగ్గరకు లాగి టార్చ్ వెలిగించాడు. మొట్టమొదట ఉన్న కారు ఇంపాలాయే. బయటకు వెళ్ళడానికి వీలుగా అక్కడ ఉందని గ్రహించాడు మదన్. ఫ్రంట్ డోర్ తెరిచి మీటర్పై టార్చ్ వేసి పరిశీలించి ఆ నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు. యథాతథంగా గ్యారేజ్ను మూసి తాళం వేసి గుమ్మంలోంచి లోపలికి వెళ్ళబోయి మెరుపులా ఆగి అక్కడే గోడకు కరుచుకుని ఉండిపోయాడు. కను చివరల నుంచి లోపలకు చూశాడు. మీనాక్షి ఒక ఖాళీ గదిలో దూరి తల బయటకు పెట్టి ఎవరికో సైగ చేస్తోంది. ఆ క్షణం తర్వాత ఆమె వద్దకు వచ్చాడు కిషోర్. ఇద్దరూ కలిసి లోపలకు దూరి తలుపులు గడియ పెట్టుకున్నారు. మదన్ మొహం నిండా చెమట్లు పట్టేశాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకా ఖాళీ గదిలో దూరారు? ఇంత రాత్రి వేళ కలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చింది? ఈ గూడుపుటాన్ని ఏమిటి? తనిప్పుడు లోపలికి ఎలా వెళ్ళడం? తను లోపలికి వెళ్లేలోగా వాళ్ళు బయటకు వచ్చేస్తేనో? నేనేం చెయ్యాలి? వీళ్ల రహస్యం ఎలా శోధించాలి? రకరకాలుగా వేధిస్తున్న ప్రశ్నలను పక్కన పెట్టేసి లోపలికి కదిలాడు మదన్. గబగబా మేడ ఎక్కి రూమ్లోకి దూరి తలుపులు గడియ వేశాడు మదన్. మీటర్ రీడింగ్ అంజన్కు చెప్పాడు. వాట్, సరిగ్గా చూసావా అడిగాడు అంజన్. అవును అన్నట్టు తల ఊపాడు మదన్. నిన్న రాత్రి ముసుగు ఆకారాన్ని చూడ్డం, కారు తీసుకెళ్లడం నిజమేనా అని అడిగాడు అంజన్. అవును, ఎందుకా అనుమానం? బుర్రగోక్కుని అడిగాడు మదన్. మనం ఈ బంగ్లాకి వచ్చేటప్పుడు ఇంపాలా కారుని నేనే డ్రైవ్ చేశాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ అనుకోకుండా చూశాను. నువ్విప్పుడు చెప్పిన రీడింగ్ కూడా అదే. అంటే హంతకుడు చాలా తెలివైనవాడు, ముందు చూపు కల వ్యక్తి అన్నమాట.
ఎవరికీ అనుమానం రాకుండా కారు ఎక్కడికి కదలనట్టు కనిపించాలని మీటర్ను డిస్కనెక్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. తిరిగి వచ్చి యథాతథంగా బిగిస్తూ ఉండవచ్చు. హంతకుడు అతి తెలివి ప్రదర్శించాడన్నమాట. అయితే ఎప్పుడో ఒకప్పుడు తనకు తానే తప్పటడుగు వేసి పప్పులో కాలు వేస్తాడు. అప్పుడు పట్టుబడిపోతాడు. అతి తెలివి ఎప్పటికైనా ముప్పే అన్నాడు అంజన్. పొరపాటు. హంతకుడు తప్పటడుగు ఎప్పుడు వేస్తాడా అని మనం వేచి ఉందామా? అతని జాడలు పసిగట్టి వలపన్ని మనమే బంధించాలి అన్నాడు మదన్. ఇంతకీ హంతకుడు ఎవరై ఉంటారు? బావుంది నీ ప్రశ్న. అది అర్థం కాకే కదా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నది. హంతకుడెవరో తెలిస్తే ఈ చిక్కులన్నీ ఎందుకు? హంతకుడెవరో నాకెలా తెలుస్తుంది? ఎవరో ఆ అగంతకుడు సాలోచనగా అన్నాడు అంజన్. మరో ముఖ్య విషయం అంటూ తాను చూసిన దృశ్యం వివరాలు చెప్పాడు మదన్. సన్నగా ఈలవేశాడు అప్రయత్నంగా అంజన్. అలాగా, అయితే మరో కొత్త విషయం బయటపడింది. మన ఆలోచనలను సవ్యమైన మార్గంలో పెట్టడానికి అని అన్నాడు అంజన్. కిషోర్ ఈ హత్యలకు మూల కారణమేమో అని నా అనుమానం అన్నాడు మదన్. అనుమానించడంలో తప్పులేదు, కానీ దీనికి సరైన ఆధారం చిక్కాలి కదా. అగంతకుడు కిషోర్ అని చెప్పడానికి తగిన ఆధారం, క్లూ దొరకాలి. మధు, నువ్వొక్క పని చెయ్యి. నువ్వు ఇంపాలా డిక్కీలో దాక్కో. నేను గ్యారేజ్ తాళం వేసేస్తాను. అగంతకుడు ఏదో సమయంలో ఈ రాత్రి కూడా కారు తీసుకువెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్ళేది నువ్వు తెలుసుకో చెప్పాడు అంజన్. వెరీ గుడ్ ఐడియా. మరి నువ్వేం చేస్తావు అన్నాడు మదన్. మీనాక్షి కిషోర్లు దూరిన రూమ్ వద్ద కాపు కాసి అగంతకుడు కిషోరో అవునో కాదో తెలుసుకుంటాను అన్నాడు అంజన్. అలాగే అన్నాడు మదన్ హుషారుగా. ఇద్దరూ గ్యారేజ్ను చేరుకున్నారు. అంజన్ తాళం తెరిచాడు. మదన్ డిక్కీలో కూర్చున్నాడు. జాగ్రత్త, గ్యారేజ్ తెరుస్తున్న శబ్దం వినిపించగానే డిక్కీ తలుపు మూసుకో హెచ్చరించి గ్యారేజ్కి తాళం వేసి లోపలికి వచ్చాడు అంజన్. సరిగ్గా అప్పుడే గోడ గడియారం టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టసాగింది. ఆఖరి గంట కొట్టి కొట్టకముందే ప్రారంభమయ్యాయి భీకర ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు. భీతి గొలిపేలా, ఒళ్ళు జలధరించేలా వినిపిస్తున్నాయి. అదే క్షణంలో ఆ పక్క రూంలో కిరకిరమని శబ్దం చేస్తూ మెల్లగా పైకి లేచింది. గది మధ్య నేల మీద ఒక చెక్క పలక 5 అడుగులు పొడవు వెడల్పు గల స్క్వేర్ ఆకారంలో ఉందది. దాని అడుగు నుంచి, నేలమాలిగ నుంచి చెక్క పలకను శబ్దం కాకుండా వెనక్కి జారవిడిచి పైకి వచ్చాడు అగంతకుడు. అదే క్షణంలో ఆ పక్క రూంలో కిరకిరమని శబ్దం చేస్తూ మెల్లగా పైకి లేచింది. గది మధ్య నేల మీద ఒక చెక్క పలక 5 అడుగుల పొడవు వెడల్పు గల స్క్వేర్ ఆకారంలో ఉందది. దాని అడుగు నుంచి, నేలమాలిగ నుంచి చెక్క పలకను శబ్దం కాకుండా వెనక్కి జారవిడిచి పైకి వచ్చాడు అగంతకుడు. ఆ గదికి బయట ఎప్పుడూ తాళం ఉంటుంది. అది తెరవకూడదు. అది రంగనాథవర్మ గారి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇంతవరకు ఆ గది తెరవలేదు. గది లోపల ఆ కారణంగా దుమ్ము, ధూళి నిండి ఉంది. అక్కడక్కడ బూజులు పట్టాయి. సాలిపురుగులు గూళ్ళు ఏర్పరచుకున్నాయి. కిటికీ రెక్కను వారగా తెరిచి బయటకు పరికించి చూశాడు అగంతకుడు. అతని నిశిత నేత్రాల నుంచి ఏదీ దాటిపోలేదు. అలాగే అంజన్ అతని కళ్ళను దాటిపోలేదు. ఆ వెంటనే రెక్క మూసి వెనుతిరిగాడు. అదే సమయంలో అగంతకునికి పక్క రూంలోంచి మాటలు వినిపించసాగాయి. గదికి మధ్య తలుపులు ఉండే ఏర్పాటు ఆ బంగ్లాలో ఉంది. అందువల్ల తలుపుల సందుల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపుల సందు వద్ద చెవి ఆనించి అవతలి మాటలు వినసాగాడు అగంతకుడు. కిషోర్ పిలిచింది మత్తుగా మీనాక్షి. ఏమిటి మీనా బేబీ? మరింత మత్తుగా జవాబిచ్చాడు కిషోర్. నువ్వు తీయగా మాట్లాడతావు, నువ్వు అందంగా ఉంటావు. అవును, కానీ మనకి ఈరోజు ఈ అరుపులు, కేకులు ఏమిటి? వీటి వల్ల మనం భయపడుతూ కలుసుకోవలసి వస్తోంది అన్నది మీనాక్షి. అవును, కానీ ఏం చెయ్యలేంగా అన్నాడు కిషోర్. నేను ముందు వెళ్తాను, నువ్వు తర్వాత రా అని బయటికి వచ్చి ఎవరూ లేరని గ్రహించి ఒక రూమ్ దాటి ఆ పక్క రూంలో దూరి తలుపులు బిగించింది మీనాక్షి. అంతా విన్న అగంతకుడు క్రూరంగా నవ్వుకున్నాడు. అతని పెదవుల కదలిక మొహాన్ని కవర్ చేసిన మాస్క్ చాటున కప్పబడిపోవడం వల్ల తెలిసే వీలు లేదు. 2 నిమిషాలు కామ్గా కూర్చొని ఇక వెళ్దామని పైకి లేచాడు కిషోర్. అదే సమయంలో మధ్య తలుపులు తెరచి లోపలికి అడుగు పెట్టబోయిన అగంతకుణ్ణి చూసి బిగుసుకుపోయాడు కిషోర్. అతని గుండెలు గుబగుబలాడాయి.
చేతులు వణుకుతున్నాయి. శంకర్ని చంపిన హంతకుడు ఇతనే అయి ఉంటాడని అనుకున్న తర్వాత కిషోర్ కాళ్ళు ఆడడం మానేశాయి. మొహాన్నంటిన చెమటను అరచేతితో తుడుచుకుంటూ తడబడిన గొంతుతో ఎవరు నువ్వు అని అడిగాడు. జవాబు నోటితో చెప్పలేదు అగంతకుడు. గబాల్న ముందుకు దూకి కిషోర్ నోరు నొక్కేశాడు. అతను భయంతో పెనుగులాడుతున్నాడు. అయినా విడిచిపెట్టలేదు. అగంతకుడిది ఉడుంపట్టు. కాలును పైకెత్తి మోకాలు కిందకు ఉన్న జిప్పర్ తెరిచాడు అగంతకుడు. అతని చేతిలోకి తళతళలాడుతున్న 12 అడుగుల పొడుగైన కత్తి వచ్చింది. దాన్ని చూసి బెదిరిపోయిన కిషోర్ మరింతగా పెనుగులాడుతున్నాడు. అయినా లాభం లేకపోయింది. కత్తి పైకెత్తి సరాసరి అతని గుండెల్లో దించేశాడు అగంతకుడు. చిన్న కేక కూడా వేయడానికి వీలులేక నిలువుగుడ్లు వేసి చూస్తూ నేలకు జారిపోయాడు కిషోర్. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. ముందుకు వంగి అతని గుండెల్లో ఇరుక్కున్న కత్తిని బయటకి లాగి దానికంటిన రక్తాన్ని కిషోర్ బట్టలకే తుడిచి శుభ్రం చేసి మళ్ళీ దాన్ని మోకాలు కింద సీక్రెట్ పాకెట్లో ఉంచి జిప్పర్ లాగేశాడు అగంతకుడు. మరొక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పక్క రూంలో దూరి గడియ వేసి నేలమాలిగా అదే భూగృహంలో దూరిపోయాడా హంతకుడు. సరిగ్గా అప్పుడే అరుపులు కేకలు మొదలయ్యాయి. వాటిని వింటూ కిటికీ వారగా నుంచి చూడసాగాడు అంజన్. సెకండ్ల ముళ్ళు వేగంగా తిరుగుతోంది. ఓపిగ్గా సహనంతో ఎటూ కదలకుండా అలాగే నిలబడ్డాడక్కడ. మరికొంతసేపటికి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది మీనాక్షి. ఆమె తన రూంలోకి పోవడం గమనించాడు. మరింత జాగ్రత్తగా చూడసాగాడు. 2 నిమిషాలు గడిచాయి. కానీ కిషోర్ ఇంకా బయటకు రావడం లేదు. మరో 10 నిమిషాలు గడిచాయి. సడన్గా అరుపులు ఆర్తనాదాలు ఆగిపోయాయి. ఆశ్చర్యపోయాడు అంజన్. కానీ ఇసుమంత కూడా కదల్లేదు అక్కడి నుంచి. మరో 10 నిమిషాలు ఓపికతో చూశాడు. అప్పటికీ కిషోర్ బయటకు రావడం లేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఏమైపోయాడు? ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు? అటు నుంచి మరో మార్గం లేదే. ఏమైపోయాడు? ఏమీ నిశ్చయించుకోలేక మరో 2 నిమిషాలు గడిపి ఏదో నిశ్చయంతో బయటకు వచ్చాడు అంజన్. మెల్లగా లోపలకు నెట్టాడు తలుపు. అదే సమయంలో హాలు ముఖద్వారం వైపు పోతున్న తెల్లని బట్టల్లోని ఆకారం కాళ్ల గజ్జల శబ్దం చేసుకుంటూ గాలిలో తేలిపోతున్నట్టుగా పోతోంది. ఆ ఆకారాన్ని చూశాడు అంజన్. క్షణం ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. గదిలోకి పోవాలా లేక ఆ ఆకారాన్ని వెంటాడాలా? అతను ఏదీ నిశ్చయించుకోకముందే ఆకారం సింహద్వారం దాటిపోయింది. తల పంకించి రూంలో ప్రవేశించి నోరు వేళ్లాడబెట్టాడు అంజన్. భీకరంగా ఉంది అస్తవ్యస్తంగా పడి ఉన్న కిషోర్ శవం. బట్టలు చెదిరిపోయి తల రేగిపోయి గుండెల వద్ద అయిన పెద్ద గాయంలోంచి రక్తం కారుతూ నేలంతా రక్త ప్రవాహంలా ఏర్పడి భయానకంగా ఉంది ఆ దృశ్యం. రిగర్ మార్టిస్ ఇంకా ప్రారంభం కాలేదని గ్రహించాడు అంజన్. రిగర్ మార్టిస్ అంటే హత్య చేయబడిన వ్యక్తి శరీరం నుంచి కారుతున్న రక్తం నిర్ణీత సమయం తర్వాత గడ్డకడుతుంది. అలా రక్తం గడ్డకట్టడాన్నే రిగర్ మార్టిస్ అంటారు. ఆ సమయంలో రక్తనాళాలు బిగుసుకుపోతాయి. రక్తం ఇంకా కారుతూనే ఉంది. హత్య జరిగి ఎంతోసేపు కాలేదని గ్రహించాడు అంజన్. ఆ గదంతా నిశితంగా పరిశీలించాడు. కానీ ఎటువంటి క్లూ అతనికి లభించలేదు. వెంటనే బయటకు వచ్చేశాడు. అప్పుడు ప్రారంభమైంది తోపులో ఎదిరించేటట్టు భీతి గొలిపే ఏడుపు. అక్కడే ఆగిపోయాడు అంజన్. ముసుగుతన్ని నిద్రిస్తున్న సోముల్ని కదిలించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. అతను లేచే స్థితిలో లేడు. చెవిలో శంఖం పెట్టి ఊదినా ఖచ్చితంగా లేవడు. ఏడుపల్లా మారి నవ్వు వినబడసాగింది. విరగబడుతూ పగలబడుతూ తుళ్ళుతూ వినిపిస్తోంది ఆ నవ్వు. అతని ప్రయత్నం లేకుండానే అంజనోళ్ళు జలధరించింది. సరిగ్గా అదే సమయంలో వినిపించింది ఎవరిదో గావుకేక. కళ్ళు మూసుకుని పడుకుందన్న మాటే గాని నిద్ర రావడం లేదు ప్రీతికి. భర్త పోయిన బాధలో ఆమె సగమైపోయింది. నిన్నటికి ఇప్పటికీ ఆమెలో ఎంత మార్పు! కళ్ళు లోతుకుపోయి పీక్కుపోయిన మొహం ఆమె వయస్సు మరో 5 సంవత్సరాలు పైబడ్డట్టు ఎత్తి చూపిస్తోంది. నిన్నటి రాత్రి తనకు తన భర్తకు మధ్య జరిగిన సంభాషణను పదే పదే తలుచుకొని ఏడుస్తోంది. నిశ్శబ్దంగా రోధిస్తోంది. కళ్ళమ్మట ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్లు తలగడను పూర్తిగా తడిపేశాయి. తన వల్లే తన భర్త చనిపోయాడనే ఆలోచనతో ఆమె మదన పడుతోంది. తనెంత దురదృష్టవంతురాలు! తనకి నిద్దట్లో పళ్ళు నూరే జబ్బు లేకపోయినట్లయితే తన భర్త బతికే ఉండేవాడు. తన వల్లనే తన భర్త చనిపోయాడు. తను నిజంగా చాలా దుర్మార్గురాలు. ఆయన నిద్ర చెడగొట్టడమే కాకుండా ఏడుపుతో విసిగించడం వల్లే బయట పడుకుంటాను అన్నారు.
తను చేసిన పొరపాటుకు తన భర్త బలైపోయాడని ప్రీతి ఏడుస్తుంది. ఏవేవో పిచ్చి పిచ్చితో మనసును పాడు చేసుకొని సన్నగా రోదిస్తోంది ప్రీతి. బయట అరుపులు కేకలు వినిపిస్తున్నా పట్టించుకుని భయపడే స్థితిలో లేదామె. ఆమె జీవితానికో అర్థం పరమార్థాన్ని తెచ్చిపెట్టే భర్తే పోయిన తర ఆమె నా కేకలు మాత్రం ఏం చేస్తాయి? ప్రీతికి ధైర్యంగా ఉండడం కోసం ఆమె పక్కనే పడుకున్న ఆదమరచి నిద్రపోతోంది. ఆమెలో కూడా కొద్దిగా కళ తగ్గిందనే చెప్పాలి. ఏదో శబ్దమై ప్రీతి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా గోడకు జారబడి ఉన్న శంకర్ శవాన్ని ఆమె ఇంకా చూడలేదు. ఏమీ లేదనుకొని కళ్ళు మూసుకుంది. నిమిషం తర్వాత దుర్గంధం ఆమె ముక్కు పుటాలను సోకి ఉక్కిరిబిక్కిరి చేసింది. ముక్కు చీదుతూ లేచి కూర్చొని అప్పుడు చూసింది భూమిలో దిగేసిన గోడకు జారబడి ఉన్న భర్త శవాన్ని. ఆమె శరీరం మొత్తం కంపించసాగింది. నిలువు గుడ్లేసుకుని భయంగా చూడసాగింది. మహారాణి కాలేజీ ఇంగ్లీష్ లెక్చరర్ శివరాం గారు చెప్పిన నిర్వచనం ఇక్కడ చెప్పక తప్పదు. చూడండి, మన పక్కన శవం ఉందనుకోండి, దాన్ని చూసి ఎందుకు భయపడడం? అది మనల్ని ఏమీ చెయ్యలేదు కూడా. అదే మన పక్కన నీచ బుద్ధిగల మానవుడు ఉన్నాడనుకోండి, వాడు మన పర్సన్న దొంగిలిస్తాడు, లేకపోతే మన ప్రాణాలైనా తీసేసి చక్కా వెళ్ళిపోతాడు. అందువల్ల శవాలను చూసి భయపడకూడదు అనేవారు ఆయన. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఆ గాలి బంగ్లాలో ఎన్నో భయానక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కారణం తెలియదు. దెయ్యాలు చేశాయో మనుషులు చేస్తున్నారో తెలియని సందిగ్ధావస్థలో లోనవుతూ అనుక్షణం ప్రాణభయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎప్పుడూ ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందోనని భయంతో సతమతమవుతూ క్షణమొక యుగంలా గడుపుతున్న ప్రీతి మొదలైన వాళ్ళు శవాన్నే కాదు, అదురుపాటుగా చిన్న శబ్దానికైనా భయపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ప్రీతి పరిస్థితి కూడా అలాగే ఉంది. తేలవేసిన కనుగుడ్లతో తననే అదొక రకంగా భీకరంగా చూస్తున్నట్లు భర్త శవాన్ని చూసి కెవ్వుమని గావు కేక పెట్టింది ప్రీతి. డిక్కీలో కిక్కురు మనకుండా కూర్చున్నాడు మదన్. డిక్కీ తెరిచే ఉంచాడు. అయినా ఒక్కపోతగా ఉంది. గ్యారేజ్ మూసివేయడం వల్ల లోపలంతా చీకటిగా ఉంది. పైనున్న వెంటిలేటర్ ద్వారా తప్ప మరి ఏ విధంగానూ లోనికి గాలి వచ్చే వీలు లేదు. ఆ వచ్చే గాలి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పావు గంట కూడా గడిచిందో లేదో గాని అతని శరీరం చెమటతో తడిసి ముద్దైపోయింది. బట్టలతో స్నానం చేసినట్టు తయారయ్యాడు మదన్. మరో అరగంట నిశ్శబ్దంగా గడిచిపోయింది. అసహనంగా ఎదురు చూస్తున్నాడు మదన్. హంతకుడు ఈరోజు బయటికి పోడా, లేక తమ ఎత్తు గ్రహించి కారు తీసుకోవడానికి భయపడుతున్నాడా? ఎందుకీ ఆలస్యం? లేక ఎవరినైనా హత్య చేసే ప్రయత్నంలో ఉన్నాడా? ఇంకా ఎంతసేపు తనకి శిక్ష అనుభవించాలి? తప్పుతుందా? ఇటువంటి వెధవ డిటెక్షన్ అంగీకరించిన తర్వాత ఏమనుకొని ఏం ప్రయోజనం అనుకున్నాడు మదన్. అతనికి తెలియకుండానే మరో 30 గంట గడిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో బయట గ్యారేజ్ తాళం తీస్తున్న శబ్దం వినిపించింది. మదన్ కంగారుగా డిక్కీ మూసుకున్నాడు. అతని గుండెలు దడదడలాడసాగాయి. గర్మని శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి గ్యారేజ్ తలుపులు. అగంతకుడు లోనికి ప్రవేశించాడు. మేడమెట్లు ఎక్కబోతున్న అంజన్ కేక విని ఆ పని విరమించుకొని పక్కకు తిరిగాడు. ప్రీతి చెయ్యి పట్టుకొని వేగంగా బయటకు వచ్చిన లలిత తలుపు గొల్లెం పెడుతూ కనిపించింది. లల్లి, ఏం జరిగింది? ఆతృతగా ప్రశ్నించాడు అంజన్. అన్నయ్య శవం గదిలో చూసి వదిన కేక వేసింది. నాకు నిద్రాభంగమై నేను చూశాను. వెంటనే వదిన్ని బయటకు తీసుకువచ్చాను అంది లలిత. ప్రీతి కళ్ళల్లో భయం తాలూకు భావాలు ఇంకా చెరిగిపోలేదు. ఆ వెంటనే గొళ్ళెం తీసి గదిలో ప్రవేశించాడు అంజన్. రూమ్ అంతా గాలించి చూశాడు. అతని కళ్లకు శంకర్ శవం కనిపించలేదు. లల్లి, ఇక్కడ ఏ శవం లేదు అన్నాడు ఆశ్చర్యంగా. అంజు, మా కళ్ళారా చూసాం. ఇంతలోనే ఎలా మాయమైంది అనగలిగింది లలిత. ప్రీతి పిచ్చి చూపులు చూడసాగింది తప్పితే మాట్లాడలేదు. ఐ బిలీవ్ యూ. సింప్లీ లీవ్ దిస్ మ్యాటర్. ఇంతకంటే భయంకర సంఘటనలే జరుగుతున్నాయి కదా. పడుకున్న వాళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఉదయం మాట్లాడుకుందాం. మీరు నిర్భయంగా పడుకోండి ధైర్యం చెప్పాడు అంజన్. కిషోర్ హత్య విషయం వాళ్ళకిప్పుడు చెప్పదలుచుకోలేదు. అసలే శంకర్ శవం కనబడిందని భయపడుతున్నారు. ఈ సమయంలో కిషోర్ హత్య గురించి చెబితే ఇక వాళ్ళు రాత్రికి నిద్రపోరు. అనవసరంగా భయాలు పెంచి వాళ్ళ నిద్రలు పాడు చేయడం అంజన్కి ఇష్టం లేదు. ఉదయం ఎలాగో ఈ విషయం బయటపడుతుంది, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటూ మేడం మీద తన రూంలోకి పోయి పడుకున్నాడు అంజన్. మాగన్నుగా నిద్రపట్టే సమయంలో మేలుకున్నాడు. పక్క మంచం మీద ఉండవలసిన మదన్ లేడు. అప్పుడు గుర్తు వచ్చింది అతనికి తను అప్పగించిన పని విషయం.
సమయం చూశాడు. రిస్ట్ వాచి 2:30 గంటలు చూపిస్తోంది. ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాడు అంజన్. ఇంతసేపు ఏం చేస్తున్నాడు మదన్? ఇంకా గ్యారేజీలోనే ఉన్నాడా? హంతకుడు రాలేదా? లేక అతన్ని వెంట తరిమే కార్యక్రమంలో ఉన్నాడా? ప్రమాదంలో గానీ చిక్కుకున్నాడా? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పరుపు కింద దాచిన రివాల్వర్ ప్యాంటు జోబులో ఉంచుకొని తలుపులు దగ్గరగా లాగి మేడమెట్లు దిగసాగాడు అంజన్. తాళం తీయబోతూ గ్యారేజ్ డోర్స్ ఇరుక్కుల్లోంచి చూశాడు అగంతకుడు. ఆ ఇరుకుల్లో ఉండవలసిన సిగరెట్ పీకలు కింద పడి ఉన్నాయి. నిన్న రాత్రి ఆ డోర్స్ మూసేటప్పుడు వాటిని ఇరుకుల్లో ఉంచాడు. డోర్స్ తెరిస్తే గాని అవి కింద పడవు. అంటే ఎవరో గ్యారేజ్ డోర్స్ తీశారన్నమాట. గ్యారేజ్ తాళం తీసి రివాల్వర్ తీసి చేత్తో పట్టుకొని ముందుకు అడుగులు వేశాడు ఆ అగంతకుడు. ఇంపాలా డిక్కీ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. డిక్కీ సరిగ్గా మూయబడినట్టు లేదని గ్రహించాడు. అంటే డిక్కీ హ్యాండిల్ పట్టుకొని కొద్దిగా ఎత్తి దబాల్మని మూసేశాడు. వెంటనే డిక్కీకి తాళం వేశాడు. గ్యారేజ్లో ఓ మూల ఏదో బటన్ ప్రెస్ చేశాడు. గోడలో కలిసిపోయిన సీక్రెట్ డోరు పక్కకి తప్పుకుంది. ఆ ఖాళీ ఒక అల్మరాలా ఉంది. దానిలో కావలసినంత పెట్రోలు క్యానుల్లో స్టోర్ చేసి ఉంది. ఒక క్యాన్ అందుకొని ఇంపాలా పక్కనే ఉన్న కాడిలాక్ కారు ఆయిల్ ట్యాంక్లో తనకు సరిపోతుంది అనుకున్నంత పెట్రోల్ పోసి ఆ క్యాన్ను సీక్రెట్ అల్మరాలో ఉంచి రహస్య ద్వారం క్లోజ్ చేసేశాడు అగంతకుడు. కాడిలాక్ని అధిరోహించి బయటకు తీసుకువచ్చాడు. తర్వాత గ్యారేజ్ డోర్స్ క్లోజ్ చేసి ఇరుకుల్లో సీక్రెట్ పీకలు ఉంచి తాళం వేశాడు. క్లచ్ నొక్కి గేరు మార్చి టాప్ గేర్లో ముందుకు దూకించాడు కాడిలాక్ని. శరవేగంతో స్మూత్గా దూసుకుపోతోంది అందమైన బ్లాక్ కలర్ కాడిలాక్ కారు. భూగృహంలోంచి పైకి వచ్చాడు అగంతకుడు. మధ్య తలుపు తెరిచి ప్రీతి గదిలోకి ప్రవేశించాడు. మంచం మీద లలిత, ప్రీతి నిద్రపోతున్నారు. లలిత మొహంలో అమాయకత్వం, ప్రీతి వదనంలో ఆవేదనతో కూడిన భావాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మెత్తగా అడుగులు వేస్తూ లలిత పక్కకు వచ్చాడు అగంతకుడు. జోబీలోంచి చిన్న సైజు క్లోరోఫామ్ బాటిల్ తీసి లలిత మొహం పక్కగా ఉంచి స్ప్రే బటన్ ప్రెస్ చేశాడు. సన్నటి తుంపర ఆమె ముక్కు దగ్గర పడింది. ఆ మరు నిమిషంలో తీయటి క్లోరోఫామ్ వాసన పీల్చిన లలిత స్పృహ కోల్పోయింది. భుజానికి ఉన్న బ్యాగ్లోంచి మినీ సైజ్ చార్జ్డ్ ఆటోమేటిక్ వీడియో కెమెరా తీసి ఒక ఎత్తు బల్ల మీద మంచానికి లెవెల్గా ఉన్న బల్ల మీద ఉంచి ప్రీతి వద్దకు వచ్చాడు. ప్రెస్ చేయడం వల్ల అగంతుకుని ప్రతి కదలిక వీడియో ఫిల్మ్పై ఎక్కిపోతోంది. మరో మంచం మీద ఉన్న స్పేర్ తలగడను తీసుకొని ప్రీతి తల వెనక్కు చేర్చి ఆమెను మొహంపై దిండు ఉంచి బలంగా అదమసాగాడు. తన శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించి బలం కొద్దీ అదిమి పెట్టాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రీతికి ఊపిరి సలపకపోయేసరికి మెలకు వచ్చింది. తన స్థితిని గ్రహించి చాలా భయపడిపోయింది. చేతులతో తలదిండును ఎంత తోసేద్దామన్నా వీలు కాకపోయింది. ఉండే కొద్దీ ఊపిరి స్తంభించిపోయింది. భీతితో ఏమీ చేయలేక టపమని మంచంపై కొట్టసాగింది. గుండెల్లో ఏదో మంట ప్రారంభమైంది. కనీసం నోటితో చిన్న శబ్దం కూడా చేయలేకపోతోంది. అగంతకుడు చేతుల్ని ఇంకా తొలగించలేదు. కనుగుడ్లు పెద్దవి చేసి ఆమె కాళ్ల వైపు చూస్తున్నాడు. ప్రీతికి తెలియకుండానే ఆమె ప్రాణాలు ఆమెను విడిచిపోయాయి. దానితో పాటు ఆమె కాళ్ల కదలిక కూడా ఆగిపోయింది. కాళ్ళు రెండు బిగుసుకుపోయాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకొని వీడియో కెమెరా ఆఫ్ చేశాడు అగంతకుడు. దాన్ని బ్యాగ్లో ఉంచి బ్యాగ్ని భుజానికి తగిలించుకొని గ్యారేజ్ వద్దకు వెళ్ళాడు. ఇంతలో గ్యారేజ్లో ప్రవేశించి ఇంపాలా కారు అక్కడే నిశ్చింతగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అంజన్. మళ్ళీ గ్యారేజ్ తెరుచుకుంటున్న శబ్దం విన్న మదన్ హంతకుడు తిరిగి వచ్చాడనే భయంతో శబ్దం చేయకుండా అలాగే ముడుచుకొని కూర్చున్నాడు. లోపల అతనికి ఏమాత్రం సౌకర్యంగా లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. చెమట ధారాపాతంగా కారుతూ డిక్కీ లోపల తడిపేస్తున్నది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలరా దేవుడా అని వాపోయాడు మదన్. డిక్కీ తలుపు లాగి చూశాడు అంజన్. తెరుచుకోలేదు. తాళం వేసి ఉందని గ్రహించాడు. ఏదో అనుమానంతో డిక్కీ మీద రిథమిక్గా టిక్ టిక్ అని కోడ్ లాంగ్వేజ్లో శబ్దం చేశాడు. డిక్కీలో జపం చేస్తున్న మదన్కి అనుమానం తీరిపోయింది. అదేవిధంగా లోపల నుంచి తాను కూడా శబ్దం చేశాడు. ఆ వెంటనే జోబీలోంచి మాస్టర్ కీ తీసి 3 నిమిషాలు ప్రయత్నించిన మీదట డిక్కీ తెరుచుకుంది. హ్యాండిల్ పట్టుకొని పైకి ఎత్తాడు అంజన్. స్వామి ఆంజనేయ, ధన్యుడనైతిని. ఆ జన్మ చరితార్థమైంది. అల్పుడైన నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను?
తను చూసిన జానపద పౌరాణిక సినిమాలోని డైలాగులు ఏర్చి కూర్చి భక్తి ప్రపత్తులను చేతల్లో చూపిస్తూ నిజమైన ఏకైక ఆంజనేయ భక్తుల్లా పలికాడు మదన్ డిక్కీలోంచి బయటకు వస్తూ. అంజన్కి నవ్వాగలేదు. అయినా బలవంతంగా బిగబట్టుకొని అదే బాణీలో చెప్పాడు, భక్తా, నీ జపాన్ని మెచ్చితిని. నాపై నీకు గల అనంతమైన భక్తి ప్రపత్తులకు ఇవే నా ఆశీస్సులు. ఏదో ఒక వరమును కోరుకొమ్ము, తక్షణం ఇచ్చెదను అన్నాడు అంజన్. డిక్కీలోంచి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకున్నాడు మదన్. తడిసిన షర్టును మెలిపెట్టి పిండుతూ అంజన్ వైపు కోపంగా చూశాడు. నా అతిగతి చూడకుండా హాయిగా పడుకుంటావా? బుద్ధి గడ్డి తిని ఇటువంటి వెధవ డిక్కీ డిటెక్షన్కి పూనుకున్నాను. ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెప్పకు. నరకం ఎక్కడో లేదు, ఆ డిక్కీలోనే ఉంది. 3 గంటలు భయానకంగా గడిపాను. దీర్ఘ శ్వాస విడిచి షర్టు ధరించాడు మదన్. ఇక ఆపుకోవడం అంజన్కి చేత కాలేదు. పక్కపక్క నవ్వేశాడు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ డిక్కీలో 1 గంట కూర్చో, అప్పుడు తెలుస్తుంది ఆ నరకం ఏమిటో ఎకసెక్కంగా అన్నాడు మదన్ గ్యారేజ్ తాళం వేస్తూ. అబ్బా, క్షమించరా బాబు, నీ వరస చూస్తుంటే తెల్లారేదాకా ఈ బాణి వదిలేలా లేవు అన్నాడు అంజన్. అప్పటి వరకు లోపల జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పాడు. మరో హత్య జరిగిందా అడిగాడు మదన్. అవును. ఇంతకీ హంతకుడు పెట్రోల్ ఎక్కడ దాచాడో తెలియలేదా అని అడిగాడు అంజన్. డిక్కీలో ఇరుక్కున్నారా మహానుభావ అంటే పెట్రోలు అంటావేంట్రా అన్నాడు మదన్. సరే, నువ్వు ఒక్క పని చెయ్యి. బిల్డింగ్ వెనక పెంకుటింట్లో ఒక రూమ్లో శంకర్ శవాన్ని ఉంచావు కదా, అది అక్కడ ఉందో లేదో చూసిరా. జాగ్రత్త, రివాల్వర్ ఉందిగా అని అడిగాడు అంజన్. తల ఊపి బిల్డింగ్ వెనక వైపుకు కదిలాడు మదన్. తన రూమ్కి చేరుకున్నాడు అంజన్. మరో 1/2 గంట తర్వాత వచ్చి చెప్పాడు మదన్. శంకర్ శవం భద్రంగా అక్కడే ఉంది. ఏదో ఆలోచిస్తూ గడ్డం కింద చేత్తో రాసుకున్నాడు అంజన్. అసలు ఈ అంజన్ మదన్ ఎవరు? నిజంగానే గాలిబంగ్లాలో దెయ్యం తిరుగుతోందా? ఈ హత్యలన్నింటినీ దెయ్యమే చేస్తోందా? ఈ వరుస హత్యలన్నింటికి కారణం ఏమిటి? ఇంకా ఈ గాలిబంగ్లాలో ఎంతమంది ప్రాణాలు బలి కాబోతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడానికై గాలిబంగ్లా 6వ భాగం కోసం వేచి చూడండి. అంతవరకు సెలవు. నమస్కారం.